ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి కోరుతూ నేడు సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జూన్ 21 వరకు కవిత కస్టడీని పొడిగించింది. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజున సిబిఐ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. సిబిఐ కేసులో కవితపై దాఖలైన ఛార్జిషీట్ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ క్రమంలోనే కవిత చేసిన అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. జైల్లో తాను చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని ధర్మాసనాన్ని కవిత కోరింది. కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ఆమెకు కావలసిన పుస్తకాలు అందించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో కవితకు కొంత ఊరట లభించినట్టయింది. కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో 4గురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8,000 పేజీలతో అనుబంధ ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, గోవలాప్ తరపున ప్రచారం చేసిన 3 ఉద్యోగులు, చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను ఛార్జిషీట్లో నిందితులుగా ఈడీ పేర్కొంది. ఈ పిటిషన్ను గత నెల 29న ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో 4గురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8,000 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్ను ఈడీ దాఖలు చేసింది.